ఓకే, ఈరోజు బ్రాక్ సెట్ 2023 పేపర్లో 19th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. 19th క్వశ్చన్ వచ్చేసి బీక్స్ ఆర్ యాక్చువల్లీ డాష్ ఆఫ్ బర్డ్స్. ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ కనుక చూసుకుంటే బీక్స్ అనేటివి బర్డ్స్కి యాక్చువల్గా ఏంటి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారంటే బర్డ్స్ని మనుషులతో పోల్చినారు లేదా యానిమల్స్తో పోల్చినారు అనుకోండి. మనందరికీ నోట్లో ఏముంటాయి నమలడానికి? టీత్ అనేటివి ఉంటాయి, అవునా? టీత్తో ఏం చేస్తాం? మనం తిన్న ఫుడ్ని నములుతాం, అవునా? కానీ బర్డ్స్కి టీత్ ఉంటాయా? చూసినారా ఎప్పుడన్నా బర్డ్స్ని? నోట్లో టీత్ అనేటివి ఉండవు బర్డ్స్కి. సో బర్డ్స్కి ఆ టీత్ బదులు ఏముంటాయంటే బీక్స్ అనేటివి ఉంటాయి. ముందుకి ఇట్లా కొద్దిగా ఉంటాయి కదా గట్టిగా. మీరు ఎప్పుడైనా ఈ ప్యారెట్ని కానీ లేకపోతే క్రోని కానీ లేకపోతే డౌని కానీ గమనిస్తే మనం వాటికి ఏమైనా పెడితే అవి ఏం చేస్తాయంటే వాటి బీక్తోనే క్రష్ చేసి స్మాష్ చేసి మింగేస్తాయి. సో మనకి బీక్స్ అనేటివి బర్డ్స్కి ఏంటంట? ఏమంట? టీత్ అంట. సో ఆన్సర్ ఏమి? ఏ ఈజ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మన 20th క్వశ్చన్ వచ్చేసి ద బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ బై డాష్ పీపుల్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మీరు గుడ్డి వాళ్ళు ఎలా చదువుతారు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించినారా? గుడ్డి వాళ్ళు కొంతమంది చదువుకుంటారు కదా, చాలామంది టీచర్స్ అయినారు, డాక్టర్స్ అయినారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు, బ్లైండ్ పీపుల్. మరి వాళ్ళు చదువు ఎలా చదువుకుంటారు? సో వాళ్ళు చదువుకోవడం కోసము ఏం చేసినాడంటే లూయిస్ బ్రెయిల్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ఇన్వెంటర్ ఏం చేసినాడంటే ఒక స్క్రిప్ట్ అనేది తయారు చేసినాడు. మన ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి కదా, ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి లెటర్స్ని ఇట్లా టచ్ అయ్యి ఫీల్ అయ్యేలాగా, వాళ్ళ కళ్ళు ఉండవు కాబట్టి ఇలా టచ్ అయ్యి ఫీల్ అయ్యేలాగా, టచ్ చేయగానే ఇది ఏ లెటర్ అనేది తెలుసుకునేలాగా ఒక స్క్రిప్ట్ అనేది తయారు చేసినారు. ఎవరు? లూయి బ్రెయిల్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ఇన్వెంటర్. దేని కనుక్కున్నాడు? బ్రెయిలీ స్క్రిప్ట్ అనేటువంటి ఒక స్క్రిప్ట్ని కనుక్కున్నాడు. ఏదైతే టచ్ అయ్యి ఫీల్ అవ్వగలిగినటువంటి స్క్రిప్ట్ అది. సో దానికి రిలేటెడ్గా మనకు క్వశ్చన్ ఏమడినా అంటే ద బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ బై. సో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది ఆబ్వియస్గా ఎవరు యూజ్ చేస్తారు? బ్లైండ్ పీపుల్. సో లూయి బ్రెయిల్ ఏ ఫ్రెంచ్ ఇన్వెంటర్ ఇన్వెంటెడ్ బ్రెయిలీ స్క్రిప్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ బై బ్లైండ్ పీపుల్. లూయి బ్రెయిల్ అనేటువంటి ఫ్రెంచ్ ఇన్వెంటర్ కనిపెట్టినటువంటి బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది ఎవరు యూజ్ చేస్తారంట? బ్లైండ్ పీపుల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? డి ఈజ్ ది ఆన్సర్. ఓకే, 21st క్వశ్చన్ ఈస్ అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ మిడ్ డే మీల్ స్కీమ్. మీ అందరికి మిడ్ డే మీల్ స్కీమ్ అంటే తెలుసా? కొంతమందికి తెలిసిట్టది, కొంతమందికి తెలిసిట్టకపోవచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలు చాలామంది కూడా డ్రాప్ అవుట్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఇళ్ళ దగ్గర లేకుండా పొలాల దగ్గరికి వెళ్ళడము, పిల్లలకి ఇంటి దగ్గర భోజనం వడ్డించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళని కూడా వాళ్ళతో పాటు పొలాలకి తీసుకొని వెళ్తారు చాలామంది పేరెంట్స్. సో దాన్ని నివారించడానికి ఏం చేసిందంటే గవర్నమెంట్ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. సో ఆఫ్టర్నూన్ టైంలో ఇంటికి వెళ్ళి భోజనం తిని రావాల్సిన అవసరం లేకుండా స్కూల్స్లోనే భోజనాన్ని ప్రొవైడ్ చేస్తుంది, మీల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రొవైడ్ చేసేటువంటి మీల్స్నే మిడ్ డే మీల్ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ఆధారంగా ప్రొవైడ్ చేస్తుంది. సో అలా మధ్యాహ్నం స్కూల్స్లో ఫుడ్ పెట్టేటువంటి స్కీమ్ని ఏమంటారు? మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పి అంటారు. సో ఈ మిడ్ డే మీల్స్ మన క్వశ్చన్ ఏమి? ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ప్రకారము ఆఫ్టర్నూన్ పిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ కింది వాటిలో దేనిలా ఉంటుంది అని. ఫస్ట్ది వచ్చేసి కాస్ట్లీ, చాలా ఖరీదైన ఫుడ్ పెడతారా? బి వచ్చేసి న్యూట్రిషియస్ అండ్ టేస్టీ ఫుడ్, న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ టేస్ట్గా ఉండేటువంటి ఫుడ్ పెడతారా? నెక్స్ట్ అన్నెసెసరీ అంటే అవసరం లేనటువంటి ఫుడ్ పెడతారా? డి వచ్చేసి నాన్ వెజ్, మాంసం పెడతారా అనేది మన క్వశ్చన్.
మీరు ఆలోచించి చెప్పండి, ఎలాంటి ఫుడ్ పెడుతుంటారు? న్యూట్రిషియస్ అండ్ టేస్టీ ఫుడ్. అంటే న్యూట్రిషియస్ అంటే మన బాడీకి ఏవైతే న్యూట్రిషన్ కావాలో, పోషకాలు అనేటివి కావాలో వాటిని పిల్లలకు అందే విధంగా, దాంతోపాటు టేస్ట్గా ఉండే విధంగా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మిడ్ డే మీల్ స్కీమ్లో అయితే గవర్నమెంట్ పిల్లలకి ఈ మీల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? బి ఈజ్ ది ఆన్సర్. ఓకే ఓకే 22nd క్వశ్చన్ వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ ఈజ్. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే వాటర్ అనేది వాటర్ వేపర్ లాగా చేంజ్ అవుతుంది. అసలు వాటర్ వేపర్ లాగా ఎందుకు చేంజ్ అవుతుందంటే మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో స్టవ్ మీద వాటర్ పెట్టి దాని మీద ఒక మూత మూసినప్పుడు కొద్దిసేపటి తర్వాత ఆ మూత తెరిచి చూస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆ మూతకి ఎటువంటి వాటర్ లేకుండా ఉన్నప్పటికి కూడా తర్వాత కొద్దిసేపటి తర్వాత చూస్తే మొత్తం దాని మీద వాటర్ అయితే ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే వాటర్ అనేది హీట్ ఎక్కినప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అంటే గాలిలో కలిసిపోతుంది. సో గాలిలో కలిసిపోయేటువంటి ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఎవాపరేషన్ అంటారు. అలా గాలిలో కలిసిపోయినటువంటి వాటర్ని ఏమంటారు? వాటర్ వేపర్ అని అంటారు. ఆ ప్రాసెస్ని ఎవాపరేషన్ అంటారు. అలా వాటర్ అనేది గాలిలో కలిసిపోతే దాన్ని ఏమంటారంటే వేపర్ అని చెప్పి అంటారు. ఓకే, సో ఎవాపరేషన్ ఎన్నోది ఆప్షన్? సి ఈజ్ ది ఆప్షన్. వాటర్ అనేది వేడి వల్ల గాలిలో కలిసిపోతే దాన్ని ఏమంటాము? ఎవాపరేషన్ అని చెప్పి అంటాం. ఓకే ఓకే 23rd క్వశ్చన్ ఈస్ కోబ్లర్ డాష్. చాలా సింపుల్గా ఇచ్చినారు. కోబ్లర్ అంటే ఎవరు? చెప్పులు కుట్టేటువంటి ప్రొఫెషన్ని కోబ్లర్ అని చెప్పి అంటారు. ఆ వ్యక్తిని ఏమంటారు? కోబ్లర్ అంటారు. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? మెన్స్ షూస్. చెప్పులు కుట్టడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? మెన్స్ షూస్. మెండింగ్ అని చెప్పి అంటారు. అంటే చెప్పులు కుట్టడాన్ని మెండింగ్ అని చెప్పి అంటారు. సో ఏ పర్సన్ హూ మెన్స్ షూస్ ఈస్ కాల్డ్ cobbler. A person who mends shoes is called cobbler. So what is the answer? B is the answer. Okay.